కరకట్టకి కొత్త చుట్టం వచ్చేసారు ఈరోజు. ఎవరో కాదు, బీహారీ డెకాయిట్. 4 చేతులతోటి, 1000 తలలతోటి. ఇంతకీ ఆయన్ని ఎవరు తోడుకొని వచ్చారంటే ఢిల్లీ నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో. మర్చిపోయాను, అది జాతీయ పార్టీ కూడా తెలుగుదేశం. ఇంత జాగ్రత్తగా సీఎం రమేష్ ఎందుకు పంపించారు? పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం కూటమి నుంచి జాగ్రత్తగా సైడ్ చేసేయడం. ఇవాళ 30 అంటాడు, రేపు 40 అంటాడు, ఎల్లుండి 50 అంటాడు, ఆవులు ఎల్లుండి 60 అంటాడు, తర్వాత అలికి కూర్చుంటాడు. పవన్ కళ్యాణ్ని దురదగుంటాకులాగా ఎందుకు వాడేశారో తెలుసా? సో వాడేశారు, విపరీతంగా వాడేశారు. లేకపోతే యువగలం ఎలాగా సీఎం రమేష్తో పాటు టీజీ వెంకటేష్ కూడా రేపు పొద్దున తెలుగుదేశంలోకి మళ్ళీ బ్యాక్. కుట్రలకు ఆయన అలవాటు పడున్నారేమో కానీ జనసైన్యం అయితే ఆ కుట్రల్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇంత అద్భుతమైన డ్రామా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంత సినిమా ఉందా? తెలంగాణ కనిపించి దాడిపోయినట్టుంది ఆంధ్రప్రదేశ్. కరకట్టకి కొత్త చుట్టం వచ్చాడు. చంద్రబాబు గారికి కొత్త బలం వచ్చింది. దైవబలంతో పాటు ప్రశాంత్ కిషోర్ బలం కూడా ఆయనకు తోడైంది. ఇక చెడుగుడే. నమస్తే, నేను మీ వాసుదేవన్. ఏపీలో అంతా అనుకున్నట్టే జరుగుతోందా? ఎవరికి వాళ్ళకి అంతా అనుకున్నట్టే జరుగుతోంది. లాంగ్ కార్ అని మనకు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి. అలాగే అంతా అనుకున్నట్టే జరుగుతోందని ఏ పార్టీకి ఆ పార్టీ ఈరోజు భావిస్తూ వస్తుంది. కరకట్టకి కొత్త చుట్టం వచ్చేసారు ఈరోజు. ఆయన ఎవరో కాదు, ప్రశాంత్ కిషోర్. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి విశిష్ట సేవలు అందించి విశేషమైన ప్రతిభ కనబరిచి దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగేలా చేసుకున్న ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ భాషలో చెప్పాలంటే బీహారీ డెకాయిట్. వాళ్ళు నిన్నటిదాకా ఆయన్ని ఈ పేరుతోనే పిలిచారు, బీడి అంటే బీహారీ డెకాయిట్. ఇవాళ అదే బీహారీ డెకాయిట్ వాళ్ళ పారిట సాక్షాత్తు దేవుడైపోయాడు. 4 చేతులతోటి, 1000 తలలతోటి వచ్చేసి తెలుగుదేశానికి స్ట్రాటజీస్ అందించడానికి సిద్ధమైపోయాడు. సో ఇదొక ఎత్తు అయితే, ఇంతకీ ఆయన్ని ఎవరు తోడుకొని వచ్చారంటే ఢిల్లీ నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో. అది ఎవరిది? సీఎం రమేష్ గారిది. ఆయన ఏ పార్టీలో ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో. పంపించింది ఎవరి కోసం? నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. మర్చిపోయాను, అది జాతీయ పార్టీ కూడా తెలుగుదేశం. వారి కోసం అని చెప్పి స్పెషల్ ఫ్లైట్, చార్టర్డ్ ఫ్లైట్ తనది. ఇందులో ఎవరెవరిని పంపించారు? లోకేష్తో పాటు ప్రశాంత్ కిషోర్, కిలారు రాజేష్, అలాగే ఇంకా ఇతరత్ర సరే విమానానికి సంబంధించిన కెప్టెన్స్ 2 ఉన్నారు. ఆ పేర్లతో సహా ఉన్న వివరాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. సో అంత జాగ్రత్తగా సీఎం రమేష్ ఎందుకు పంపించారు? దానికి ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం కూటమి నుంచి జాగ్రత్తగా సైడ్ చేసేయటం. ఆయన ఉంటే ఇవాళ 30 అంటాడు, రేపు 40 అంటాడు, ఎల్లుండి 50 అంటాడు, ఆవులు ఎల్లుండి 60 అంటాడు, తర్వాత అలికి కూర్చుంటాడు. ఇలా అయితే మనకి సినిమా నడవటం కష్టం. ఉన్న 175 సీట్లోనే 35-40 మనకి ఎప్పుడు బొక్కపడే సీట్లే. మిగిలిన 135లో 140లో మనమేదో మన అదృష్టం పరీక్షించుకుందామని కూర్చుంటే మధ్యలో ఈయనొచ్చి నాకు 60-70 ఇమ్మంటే మనం ఆవిరైపోతాం కదా అనేది సీఎం రమేష్ గారి ఫిలాసఫీ. ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో ఉన్న చాలామంది ఫిలాసఫీ. మరి నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ని దురదగుంటాకులాగా ఎందుకు వాడేశారో తెలుసా? ఏదో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే మనల్ని పరామర్శించడానికి వచ్చాడు కదా, సరే అలా పడుంటాడు పక్కన, కాసేపు వాడేద్దామని. బాబు గారు మ్యాక్సిమం యూటిలైజేషన్ అనే దాంట్లో ఆయన సిద్ధాస్తులు. మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఆయన చదువుకున్న ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న ఎంఏ ఎకనామిక్స్లో ఈ వాక్యం ఆయన్ని బాగా హత్తుకునేలా చేసింది. సో వాడేశారు, విపరీతంగా వాడేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారేమో పాపం ఎమోషనల్, లోపలేం కల్మషం ఉండదు ఆయనకి. బాబుగారు ఈయన చూడంగానే అలా కౌలించుకోగానే, అమ్మో బాబుగారు నన్ను కావలించుకున్నారు, 43 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయనంతటా ఆయన నా దగ్గరికి వచ్చారు, నా సపోర్ట్ అడిగారు, నువ్వు లేకపోతే యువగలం ఎలాగా అని చెప్పేసి ఈయన భావించారు బాబు గారి గురించి. సో అది అట్లుంచితే సీఎం రమేష్తో పాటు టీజీ వెంకటేష్ కూడా రేపు పొద్దున తెలుగుదేశంలోకి మళ్ళీ బ్యాక్ వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. సుజనా చౌదరి గారు మాత్రం ఖచ్చితంగా ఆయన సైడ్కి కట్టుబడి ఉన్నారు. ఆయన బీజేపీతోనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటకు వచ్చే ఆలోచనలు కూడా ఆయన లేరు. ఎందుకంటే ఆయనకి లోకేష్కి పెద్దగా టర్మ్స్ లేవు. రేపు పొద్దున పార్టీని లీడ్ చేసేది లోకేష్ అయినప్పుడు
పొద్దున్న లేచిన కాడి నుంచి లోకేష్తో పంచాయతీలు ఎక్కడ పెట్టుకుంటాం, బీజేపీలోనే ఉందాం, జాతీయ పార్టీలోనే ఆయన డిసైడ్ అయిపోయారు. సీఎం రమేష్, టీజీ వెంకటేష్ అయితే సరే అర్ధమనస్కంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ పార్టీలోకి అవసరార్థం, అది బీజేపీ అవసరార్థమా లేకపోతే వీరిద్దరి అవసరార్థమా అటు వెళ్ళారు కాబట్టి వారి గురించి మనం మాట్లాడేది లేదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇంతకీ రమేష్ గారు, సీఎం రమేష్ గారు పెట్టిన కండిషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని మన పొత్తు నుంచి పక్కకి తప్పించేద్దాం, ఆయన బీజేపీ వాళ్ళు కలిసి కింద మీద పడి వాళ్ళకున్న 6.9%, 7.9%, 8.9% చేసుకుంటారు, మనకు వచ్చే పెద్ద నష్టమేం లేదని. కాపు ఓట్లు ఎలాగూ పడే అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి లేదు అని తెలుగుదేశం ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే నిన్న లోకేష్ చేసిన డ్యామేజ్ మామూలుగా లేదుగా. ఆయన ఏమన్నాడు, అంబిగ్యూటీ ఏం లేదు, నాన్నగారే సీఎం అన్నాడు కదా. ఎవరితో? ఒక ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో. పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవజ్ఞులు, సీనియరు, సమర్థులు, ఈ 3 విశేషణాలు వాడారట పవన్ కళ్యాణ్. అయినా చంద్రబాబు నాయుడు గారే మనకి ముఖ్యమంత్రి కదా, ఇంకా దాంట్లో అంబిగ్యూటీ ఏముంది, పవర్ షేరింగ్ ఏముంది? ఇదేమన్నా లోకేష్ ఇన్నోసెంట్గా మాట్లాడారని ఎవరన్నా అనుకుంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సజెషన్ ఉంది, అక్కడ డైరెక్షన్ ఉంది, వాళ్ళ స్కెచ్ ఉంది, వాళ్ళ కాన్స్పిరసీ ఉంది అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాన్స్పిరసీ అనేది అందరికీ వర్తిస్తుందండి. పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం అవలంబించే కాన్స్పిరసీ, అనుసరించదలుచుకున్న కాన్స్పిరసీ, కుట్ర అనేది ఇది ప్రస్తుతం జనసేనలో జ్ఞానోదయం కలిగి జ్ఞాననేత్రాలు విప్పార్చుకున్న సీనియర్ నాయకత్వానికి అవగతమైన విషయం. ఈ విషయం పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి తెలుసో తెలియదో కానీ చాలామంది బూత్ లెవెల్ కార్యకర్తల దాకా తెలిసిపోయింది జనసేనకు సంబంధించి. ఏదో కుట్ర జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి మీద అని. కుట్రలకు ఆయన అలవాటు పడున్నారేమో కానీ జనసైన్యం అయితే ఆ కుట్రల్ని జీర్ణించుకోలేకపోతుంది. చెడామడా లోకేష్ని ట్రోల్ చేసి గట్టిగా ఆడేసుకుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం కమాండర్ ఇన్ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తారంటే, మనకి ఆ రోజుకి పని అయిందా లేదా, మన పర్పస్ సర్వ్ అయిందా లేదా. పర్పస్ సర్వ్ అయింది, పవన్ కళ్యాణ్ని జీరో చేయాలి, అది కూడా చాలా కాకతాళీయంగా జరిగినట్టు చూపించాలి అనేది ఆయన ప్రయత్నం చేశారు, చూపించారు. ఇదంతా చూసి కడుపు మండిపోయిన హరిరామ జోగయ్య గారు సిరీస్ ఆఫ్ లెటర్స్ రాస్తున్నారు. 88 ఏళ్ల వయసులో ఆయన ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తాడండి. పవన్ కళ్యాణ్ని సీఎంగా చూద్దామని ఆయనకి తపన. 67 ఏళ్ల రాజకీయ జీవితం. ఈ ప్రస్థానంలో ఆయన చూడని ఎత్తుపల్లాలు లేవు, అలాగే చూడని అధికారం లేదు, అనుభవించని పదవులు లేవు. 18 ఏళ్ళకే మున్సిపోయారు ఆయన. సరే, ఆయన ఏదో తపనబడి కాపు సంక్షేమ సేనని అదని ఇదని ఏదో పెట్టుకుని పాపం చేసుకుంటూ వస్తున్నారు. ఆయన భావన ఏంటి? 88% సప్రెస్డ్ గ్రూప్స్, అప్రెస్డ్ గ్రూప్స్ ఏమేంటి? తాడిత పీడిత బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరికీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవుతున్నాడు. సో ఆయనకు ఒక 60 సీట్లు ఇచ్చి 60 సీట్లలో ఆయన్ని గెలిపించేసి తెలుగుదేశం వితిన్ బ్రాకెట్స్ తెలుగుదేశం పనిచేయదు, గెలిపించేసి రేపొద్దున రాజ్యాధికారంలో భాగస్వామిగా చేయాలి అనేది. అంటే పవర్ షేరింగ్ ఆయన అడుగుతున్నది. అంటే కొన్నాళ్ళు 2.5 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సహ ముఖ్యమంత్రి, నాట్ డెప్యూటీ, ఉప కాదు సహా. ఆ తర్వాత 2.5 ఏళ్ళు పవన్ సీఎం అయితే 2.5 అదే టర్మ్లో లోకేష్ గారు ఆయన సహ ముఖ్యమంత్రి. సరే, ఈయన చాదస్తం కానీ ఈయన మాటల్ని పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటారు, తెలుగుదేశం ఎందుకు పట్టించుకుంటుంది? నాయుడు గారు అయితే అలాంటి లెటర్స్ని టిష్యూ పేపర్లాగా అలా చూసేసుకుని పక్కన పడేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. మొత్తం గేమ్ ప్లాన్ ఎవరిది అనేది అంతిమంగా ఆలోచిస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ది అని తేలుతోంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ చార్టెడ్ ఫ్లైట్లో వీళ్ళందరూ బయలుదేరిన విషయం విజయవాడలో మీడియాకి ఎలా తెలిసిపోయింది? గన్నవరం ఎయిర్పోర్ట్, అదే విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎట్లా చేరిపోయారు, వాళ్ళందరూ ఎలా పలకరించారు? అసలు నిన్నటిదాకా తెలుగుదేశం కూటమి నుంచి పవన్ని సైడ్ చేయమని చెప్పిందే ప్రశాంత్ కిషోర్. తెలుగుదేశంతో పాటు పవన్ లేకుండా చూడండి అని చెప్పి మరి వైసీపీకి స్కెచ్లు ఇచ్చిందే ప్రశాంత్ కిషోర్. ఈ మాట నేనంటలా, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అన్నారు. మరి ఇవాళ అదే ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా సైడ్ మార్చేసుకుని వైసీపీ వైఫల్యాల మీద ఒక సమగ్రమైన నివేదిక అందించారట. ఆ 2-3 ఛానల్స్లో చూస్తుంటే ముచ్చడేస్తుందండి. వాళ్ళ భాష, వాళ్ళ కళ్ళల్లో ఆనందం,
అరమోట్పు కన్నులు వేసుకొని వాళ్ళు చెప్తున్న తీరు ఇదంతా చూస్తుంటే ముచ్చటేస్తుంది. వాళ్ళు ఏం చెప్తూ వచ్చారు నిన్న మొన్నటి దాకా? ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి బీహారీ డెకాయిట్. ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని పవన్ కళ్యాణ్ని టీడీపీ నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాడని వాళ్ళన్నమాట. నేను చెప్పింది కదా, వాళ్ళన్నమాట. ఇవాళ అదే ప్రశాంత్ కిషోర్ వీళ్ళ పాలిట దేవుడు ఎలా అయిపోయాడు? అండ్ నరాన 2-3 ఏళ్ల పాటు ఆ పార్టీకి పనిచేసి గైడెన్స్ ఇచ్చి ఆ పార్టీని విజయపథంలోకి తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోరు లోపల ప్రవహిస్తున్న వైసీపీ బ్లడ్ కాదని ఇవాళ సాయంత్రం 4 నుంచి హఠాత్తుగా టీడీపీ బ్లడ్ని ఏమైనా ఎక్కించేసుకుంటాడు ఆయన? ఎక్కించుకోడు కదా. ఎంత స్ట్రాటజిస్టు, ఎంత కన్సల్టెంట్ అయినా ఆయన చెప్పాట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషను సమ్ ఎక్స్ అమౌంట్కి ఆయన్ని అడిగితే కన్సల్టెన్సీ కోసం లేదు XX అమౌంట్ కావాలని చెప్పారట ఆయన. అలా చెబితే సరే దానికి కూడా ఒప్పుకొనే మరి సీఎం రమేష్ గారి చార్టెడ్ ఫ్లైట్లో లోకేష్ బాబు గారు, కిలార్ రాజేష్ గారు అంటే మనందరికీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్ల కోటరీలో ప్రధాన సూత్రధార ఆయన వీళ్ళందరూ కలిసి కన్విన్స్ చేసి వైసీపీ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కానీ తెలుసుకోలేని విధంగా ఢిల్లీలో వాళ్ళు తిప్పిన చక్రాలు రథాలు ఇవే అని చెప్పేసి ఈరోజు టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే నవ్వుస్తుంది. బయట ఊళ్ళో వాళ్ళకి ఇన్ని తెలిస్తే స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఎందుకు తెలియదు? తెలిసి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నడవనిచ్చారు అంటే కథ ఎక్కడి దాకా నడుస్తుందో చూద్దామని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద ముందర లోకేష్ నిన్నటి రోజే పాలు పోశారు. ఏది? నాన్నగారే సీఎం, ఇందులో అంబిగ్యూటీ ఏం లేదని చెప్పడం ద్వారా ఒకటి. ఈరోజు కిలార్ రాజేష్తో పాటుగా మరి పెళ్ళికెళ్తూ కిలార్ రాజేష్ని తీసుకొచ్చినట్టు తనతో పాటు ఆ తీసుకొచ్చే క్రమంలో ఆ ఫ్లైట్లో ప్రశాంత్ కిషోర్ని శుభమాన్ని తీసుకొస్తూ పక్కన కిలార్ రాజేష్ని కూర్చోబెట్టుకోవడం కూడా రకరకాల అనుమానాలకు తాగుదీస్తుంది. సరే, కిలార్ రాజేష్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? వైసీపీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నాడా? వైసీపీ ఏమన్నా ప్రలోభాలు పెట్టిందా అని కిట్టనోళ్ళు చాలా మాటలు అంటున్నారు. కానీ కిలార్ రాజేష్ నికార్సైన టీడీపీ, అందులోనూ లోకేష్ మనిషి. లోకేష్కి ఆప్తుడు, అంతర్యామి అనొచ్చు ఒక రకంగా. సరే, వీళ్ళందరూ కలిసి జాగ్రత్తగా నాయుడు గారి దగ్గరికి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు. నాయుడు గారు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు. హోమాలు అవి చేయించేసుకొని దైవబలం సంపాదించేసి ఈయన రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన హోమం చేసి యజ్ఞం చేయంగానే ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యాడు. సో అట్లా చూస్తే ప్రశాంత్ కిషోర్ ఆయనకి చెప్పింది ఏంటంటే, ఈయన వాళ్ళు ఇచ్చిన XX ఆఫర్ ఏదో ఉంది, ఆ ఆఫర్కి ఈయన అంగీకరించారని, ఈ 3 నెలల్లో వైసీపీ గ్రాఫ్ తిరగబడేలాగా, గ్రాఫ్ పూర్తిగా డైల్యూట్ అయిపోయేలాగా, డిమినిష్ అయ్యేలాగా చేయాల్సిందంతా చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారట. నాకు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో బాగా అంటే నాకున్న లిటిల్ విజ్డమ్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇంత ఆదరాబాదిరాగా 3 నెలల్లో ప్రశాంత్ కిషోర్ గారు స్కెచ్ చేసి ఆల్రెడీ ఉన్న ఐరన్ లెగ్ లాంటి రాబిన్ శర్మ గారిని పక్కకి తప్పించి ఇప్పుడు ఈయన కొత్తగా సైన్యాన్ని రంగంలోకి దింపితే మరి అది తెలుగుదేశానికి ఎలా వర్కౌట్ అవుతుంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ఓటు ఉంది కాబట్టి అది మనకు పడిపోతుంది అనే ఒక స్టాండర్డ్ ఇల్యూజన్లో ఉన్న తెలుగుదేశం ప్రాక్టికల్గా లేదు, తెలుగుదేశం పరంగా నేను ఇది చేశాను, ఇలా ప్రజల్ని కన్విన్స్ చేశానని చెప్పుకోవడానికి ఈయన ఏమన్నా కొత్తగా స్ట్రాటజీలు అందిస్తారా? 3 నెలల టైం సరిపోతుందా? సరే, ఇదంతా చూస్తుంటే బయట నుంచి కూర్చున్న మనకే ఇన్ని ఆలోచనలు వస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారని చెప్పేసి ఆయన్ని ఆడిపోసుకునే, అంటే ఆయన్ని సైకో ముఖ్యమంత్రిని ఆడిపోసుకునే తెలుగుదేశానికి కూడా ఇన్ని ఆలోచనలు ఉంటే నిజంగా ఆయన సైకో ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉండాలి? తెలుగుదేశం వాళ్ళు అన్నట్టు, నేను అన్నట్టు కాదు. సో ఆయన ఎత్తుగడలో ఆయన ఉంటారు కదా. సో చూద్దాం. అంటే ఇంత అద్భుతమైన డ్రామా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఢిల్లీలో కూర్చున్న మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఈ మధ్యనే రాష్ట్రానికి రావాలని ఊవిళ్ళోడుతున్న ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకొని విస్మయంతో ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇంత సినిమా ఉందా, తెలంగాణ కనిపించి దాటిపోయినట్టుంది ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా విస్తుపోతున్న పరిస్థితి రేపొద్దున పేపర్లో మనం చూడొచ్చు, లేకపోతే టీవీలో కూడా చూడొచ్చు. ఎనీహౌ, కరకట్టకి కొత్త చుట్టం వచ్చాడు. సో చంద్రబాబు గారికి కొత్త బలం వచ్చింది.
దైవబలంతో పాటు ప్రశాంత్ కిషోర్ బలం కూడా ఆయనకు తోడైంది. ఇక చెడుగుడే అదేదో చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, ఆడుదాం ఆంధ్ర అని. వాళ్ళు కాదు ఆడబోయేది, టీడీపీ ఆడుతోంది ఆంధ్ర. రెడీగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సినిమా చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు, ప్రశాంత్ కిషోర్ గారు, లోకేష్ గారు, మర్చిపోకుండా చెప్పాల్సిన ఇంకో పేరు కిలార్ రాజేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఉవ్విళ్ళూరుతూ తెర మీదకి వస్తున్నారు. కాచుకోండి.